ఏ ఎక్కడిదుల్లా వాట్సాప్ తెరిస్తే చాలు కుప్పలు కుప్పలు ఎలక్షన్ల వార్తలే. మన ఊరి సర్పంచ్గా ఈయననే గెలిపియాలని ఒకళ్ళు, లేలే ఆయనకు ఓటేయాలని ఇంకొకళ్ళు. వార్డు మెంబర్ల నడుమ పోటే, యూత్ నడుమ పోటే. ఇక స్టేటస్ల గురించి అయితే చెప్పాల్సిన పనే లేదు. సోషల్ మీడియాను గట్టిగానే వాడతాండ్రు. ఏహే ఇది చాలదని ఇగో గివ్వి కూడా దింపుతాండ్రు. బాబాయ్ ఈసారి మీ ఓటు మన పార్టీకే ఉండాలి. ఈ డబ్బు వాటర్ ఉంచండి బాబాయ్. ఎరా రవి, ఈసారి ఓటు ఎవరికి వేస్తున్నావు మరి? ఈ డబ్బు వాటర్ ఉంచరా. అరేవా నోట్లు మందు వంచుతున్నాడు సర్పంచ్ ఓట్ల కోసానికి. ఇవాళ ఓటు కోసం 1000 రూపాయలు ఇస్తారు, రేపు గెలిచాక కోట్లలో దోచేస్తారు. మీరు మా భవిష్యత్తే అమ్మేస్తున్నారు. మనొక్కరి వల్ల ఏమైతుంది నాయన? అందరు తీసుకుంటారు పైసలు. అందరూ తప్పు చేస్తే మనము చేయాలా? చెల్ ఓట్లు అమ్ముకున్నాడేందని సి విజిల్ యాప్ లో ఎన్నికల సంఘానికి కంప్లైంట్ చేస్తే ఆఫీసర్లు దిగండ్రు. ఓటర్లకు లంచం ఇవ్వడం రిప్రజెంటేషన్ ఆఫ్ ద పీపుల్ చట్టం ప్రకారం నేరం. మీ మీద వచ్చిన ఫిర్యాదుకు స్పష్టమైన సాక్ష్యాలు ఉన్నాయి. మీ నామినేషన్ రద్దు చేస్తున్నాం. కానీ ఏడనో తేడా కొడుతున్నదిలే. అవు ఏ వీడియోనే మరి టెక్నాలజీ తోటి వీడియోలు తయారు చేసి ఊరు గ్రూప్లలో పెడుతున్నారు చదువుకున్న వాళ్ళు. పైసలు తీసుకొని ఓటేయద్దని ఉత్తగా చెప్తే వాళ్ళు పట్టించుకోరని గీకమత్ చేస్తారు అన్నట్టు. రోడ్ల సంగతి ఏంది, మంచినీళ్ళు ఏంది, కరెంట్ ఏంది, బడి గుడి పల్లెల సవలతులు ప్రతి ఒక్కటి కళ్ళకు కట్టినట్టు చూపిస్తారు వీడియోలు తయారు చేసి. చదువురాని వాళ్ళకు కూడా మనము పోస్టర్లు పంచుతాం. వాళ్ళకి చదువు రాదు, చదివినా అది అర్థం కాదు. కానీ అదే వీటి వల్ల ఏంటంటే అందరూ ఫోన్కి అలవాటు పడిపోయారు. ఈజీగా చూడొచ్చు, వాళ్ళు ఏం చెప్తున్నారో అర్థమవుతుంది. అండ్ ఇంకోటి ఏమనుకుంటారు అంటే వాళ్ళు రియల్గా వాళ్ళే చెప్తున్నారు అనుకుంటారు. కానీ అది యాక్చువల్గా చెప్పాలంటే వర్చువల్ ఇమేజ్. ఓ నలుగురిని పెట్టి యాక్టింగ్ చేపించి వీడియో తీసి ఎడిటింగ్ చేసి పబ్లిక్ లకు పంపాలంటే మస్తు టైం పడుతుంది, ఖర్చు కూడా ఎక్కువ. అదే ఇదైతే కంప్యూటర్ మీద కూకుంటే రపా రపా అయిపోతుంది. సర్పంచ్ గా నిలబడ్డ అన్న కోసము ఏ వీడియోలు పోస్టర్లు వేస్తున్నాడు గీ తమ్ముడు. ఆయన ఫోటో తీసుకొని ఏమైనా కంటెంట్ ఉంటే ఆ కంటెంట్ అక్కడ ఇచ్చేసి మొత్తంగా జస్ట్ విత్ ఇన్ ఫ్రాక్షన్ సెకండ్స్ మనకు ఒక పోస్టర్ డిజైన్ అయిపోతుంది. ఇలాంటి డిఫరెంట్ కంటెంట్ యూజ్ చేసేసి వాళ్ళ క్యాంపెయిన్స్ లో ఏమేమి స్లోగన్స్ కావాలో ఏమైనా కావాలనుకున్నప్పుడు మనం ప్రతిదీ ఏఐ నుంచి తీసుకోవచ్చు. మంచోళ్ళని గెలిపియాలి, కులం మతం చూడొద్దు, చదువుకున్న వాళ్ళకే ఓటేయాలి, యువకులకు ఛాన్స్ ఇవ్వాలని ఇట్లా ఎన్నో వీడియోలు తిరుగుతున్నాయి. ఏ టెక్నాలజీ గురించి తెస్తే మీ వాళ్ళ కోసం మీరు కూడా కొత్త కొత్త వీడియోలు పోస్టర్లు తయారు చేసుకోండి. మళ్ళా ప్రియమైన గ్రామస్తులారా, మన గ్రామ అభివృద్ధికి ప్రతి ఓటు చాలా ముఖ్యమైనది. సర్పంచ్ ఎన్నికలు త్వరలో జరగన్నాయి. మీ ఓటు మన గ్రామ భవిష్యత్తును నిర్ణయిస్తుంది.